లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలేంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితరాలంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4వ తేదీన పల్నాడు జిల్లా పరిధిలో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో 3 రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు, 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. గురజాల రెవెన్యూ డివిజన్ కింద దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి మండలాలు, అలాగే నరసరావుపేట రెవెన్యూ డివిజన్ కింద బొల్లాపల్లె, చిలకలూరిపేట, ఎడ్లపాడు, ఐపూరు, నాదెండ్ల, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచెర్ల, శావల్యపురం, వినుకొండ మండలాలు, అలాగే సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కింద అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, ముప్పాళ్ల, నెగరికల్లు, పెదకూరపాడు, రాజుపాలెం మండలాలు వస్తాయి. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా రైతులు వ్యవసాయం మీద జీవనం సాగిస్తూ ఉంటారు. పత్తి, మిరపను రైతులు అధికంగా సాగు చేస్తారు. 1952వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంగా ఉన్న సమయంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి సి రామయ్య చౌదరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన 2 పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్యమైన నది కృష్ణా. నాగులేరు, చంద్రవంక, గుండ్లకమ్మ వాగులు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది దాదాపు 168 కిలోమీటర్ల మేర పల్నాడు జిల్లాలో ఉత్తర సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఈ పార్లమెంటు పరిధిలో నూజివీడ్ సీడ్స్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ వంటి పరిశ్రమలు, సిమెంట్ కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల చాలా మంది యువత ఉద్యోగాలు పొందుతున్నారు. నిరుద్యోగులు కూడా వారికి తగిన పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. పల్నాటిగడ్డగా పేరొందిన ఈ ప్రాంతం వీరుల ధీరత్వానికి పేరుగాంచింది. పల్నాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ వంటి వారు పౌరుషానికి పెట్టింది పేరుగా చరిత్రలో నిలిచారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు అనేక రంగాల్లో పేరుగాంచారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. ప్రముఖ పాత్రికేయులు, స్వతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రముఖ చలనచిత్ర నటులు బ్రహ్మానందం ఈ ప్రాంతానికి చెందినవారే. స్వతంత్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు, ప్రముఖ కవి గుర్రం జాషువా, నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ ప్రథమ స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలందించిన కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వారే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాయపాటి సాంబశివరావు 35,280 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఈయన 2019 వరకు ఎంపీగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు 1,53,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంపీగా గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మాచర్ల నియోజకవర్గంలో వరికపుడిసెల ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణీత షరతులతో నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ నుండి అవసరమైన అనుమతులను సాధించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నవంబర్ 15, 2023న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది. 34,026 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడం జరుగుతుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినట్లయితే 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, తద్వారా లక్షలాది మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు త్రాగునీరు అందుతుందని నిపుణులు అంటున్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎటువంటి రిజర్వేషన్ కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు లేవు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో 17,12,382 మంది ఓటర్లు ఉండగా అందులో అధికంగా 8,75,176 మంది మహిళా ఓటర్లు,
8,37,009 మంది పురుష ఓటర్లు, 197 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 1971లో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి మద్ది సుదర్శనం స్వతంత్ర అభ్యర్థి ఈరం చిన్న నరసింహారావుపై 1,30,851 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1977లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ స్థానం నుండి గెలిచి ఎంపీ అయ్యారు. ఆయనకు మొత్తం 2,46,146 ఓట్లు వచ్చాయి. భారతీయ లోక్ దళ్ అభ్యర్థి ఇల్లూరి కోటిరెడ్డి మొత్తం 15,80,075 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆయన 88,071 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1980లో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కాసు బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థి పోపూరి బ్రహ్మానందంపై 84,296 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1984లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కాటూరి నారాయణస్వామి గెలిచి ఎంపీ అయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కాసు బ్రహ్మానందరెడ్డిపై 14,238 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989, 1991లో రెండుసార్లు, 1989, 1991, 1989, 1991లో రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డి తిరిగి ఈ స్థానం నుండి గెలిచి ఎంపీ అయ్యారు. 1996లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సైదయ్య కోట విజయం సాధించగా 1998లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కొణిజేటి రోసయ్య ఈ స్థానం నుండి గెలిచి ఎంపీ అయ్యారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎన్నిక కాగా 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి మద్ది లక్ష్మయ్యపై 86,255 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచి ఎంపీ అయ్యారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఎన్నికయ్యారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి ఆళ్ల మొత్తం 5,97,184 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆయన 35,280 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై 1,54,002 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇప్పటికే పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లను సమాయత్తం చేస్తున్నాయి. నూతనంగా ఓటు హక్కు పొందిన యువత కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలపై ఆకర్షితులైనట్లు చెబుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం, ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన ఇలా పలు పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించిన కరోనా వ్యాక్సిన్ కూడా 90% మంది వినియోగించుకుని కరోనా బారి నుంచి విముక్తి పొందడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు 2014లో టీడీపీ, 2019లో వైసీపీకి పట్టం కట్టారు. 2024లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాయనేది ఆసక్తికరంగా ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతుండగా జాతీయ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒంటరి పోరుకు సిద్దమయ్యాయి. నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు కృషి చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో మావోయిస్టు ప్రభావితం ఉన్న నియోజకవర్గాలలో అదనంగా కేంద్ర పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పోలీస్ కేంద్రాల పర్యవేక్షణ, రహదారి భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.